తీరం అలాగే అక్కడ వాగు పొంగి కాకినాడ కూడా వరద ముంపు పొంచి ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ముందస్తు హెచ్చరికల మేరకు ఆయన అక్కడ దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి వరదలను పర్యవేక్షించడానికి వెళ్లారు. అలాగే ముందస్తుగా కొన్ని కాలనీల్ని ఖాళీ చేయించాల్సిన అవసరం కూడా ఉంది. మన గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ జగనన్న కాలనీ అనే పేరుతోటి ప్రతి చోట వాగుల్లో, గుట్టల్లో, శ్మశానాల్లో, కొండ చర్యల కింద ఇట్లాంటి ప్లేసెస్ లో మాత్రమే ఇచ్చారు. అంటే అక్కడ ఆయనకు పేరే ముఖ్యం అనుకున్నాడు తప్ప ఆ నివాసాల్లో ఉండే వాళ్ళ ప్రాణాలు ముఖ్యం అనుకోలేదు ఆయన. అట్లాంటి కాలనీలు ఈ రోజు నిన్న కింగ్ నగర్ కాలనీ కానివ్వండి, ఇట్లాంటి ఏరియాలు అన్ని కూడా అట్లాంటి లోతట్టు ప్రాంతాలు మునిగాయి కాబట్టి వాళ్ళ కాకినాడ ఆ వాగులు, ఆ సముద్ర తీర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు కాలనీలు ఏవి మునగకూడదు. మునిగినా సరే ప్రాణ నష్టం అనేది జరగకూడదని ముందస్తుగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆయన అక్కడే ఉండి పిఠాపురం ఎమ్మెల్యే గారి హోదాలో ఆ దగ్గరలోనే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారండి ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు అక్కడ. ఈ 400 పంచాయతీకి అమౌంట్ ఆయన ప్రకటించింది కూడా అక్కడి నుంచే వితరణ చేసే కార్యక్రమం కూడా జరిగినట్టుంది. అవునండి, ఆయన అక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా కొన్ని పంచాయతీలకు అక్కడ ఇస్తారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల పంచాయతీలు ఏవైతే ఉన్నాయో గోదావరి జిల్లాలు కానివ్వండి, బాపట్ల జిల్లా కానివ్వండి, గుంటూరు, కృష్ణా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 400 పంచాయతీల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే లోకల్ జనసేన నాయకులు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఆ చెక్కుల పంపిణీ అనేది ఆ సర్పంచులకు అందించడం జరిగిందండి ప్రతి పంచాయతీకి కూడా. అది ఆయన సొంత డబ్బు. ఓకే, ముఖ్యంగా ప్రధానంగా వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్న తీరుని ఏ రకంగా చూడాలి? ఈరోజు గుడివేడ అమర్నాథ్ గారు కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, రోజా మొన్న మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ మాటలను ఏ రకంగా చూడాలంటారు? ప్రజల కోసమే పనిచేస్తున్నారంటారా లేకపోతే ఏమంటారు మీరు? వివరం తెలియని కోడి ఇల్లెక్కి కూసిందని మా పల్లెటూరులో సామెత ఉందండి. అట్లాగే వైసీపీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మంత్రిత్వ శాఖలేంటి, వాటికి సంబంధించి ఏం చెయ్యాలి ఏంటి అనేది ఏమీ తెలియదు. అంతా కూడా సద్దులో నడిపించాడు పాపం, సగం సగంగా పూర్తిగా చేయలేక. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ వాళ్ళ పనులు సవ్యంగా నెరవేరుస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ప్రజలు ఎక్కడ మళ్ళీ వాళ్ళని మర్చిపోయి ఈ ప్రభుత్వాన్ని ఎత్తికెత్తుకుంటారో పూర్తిగా అనేటువంటి ఒక దురుద్దేశంతో మాత్రం ఇట్లాంటి పోకడలు పోతూ ఉన్నారు మీడియా ముందుకు వచ్చి. మాట్లాడితే మాట్లాడారు, 100 మాటలు మాట్లాడిన నాయకుడైనా సరే ₹1 ఇచ్చాడండి పిల్లికి బిచ్చం పెట్టారు ఎదవలంతా వచ్చి మాట్లాడమే మీడియా ముందు ఇష్టం వచ్చినట్లుగా. ప్రజలకు రూపాయి కూడా సహకారం చేయరు, వాళ్ళ జేబులోంచి ₹1 తీయరు కానివ్వండి. మాటలు మాత్రం కోకొల్లలు. మీరు గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినా సరే ఏ మంత్రి అయినా తన మంత్రిత్వ శాఖ ప్రకారం హైలైట్ అయ్యి తన పని తాను చేసుకున్నది మీరు చూసారండి ఎప్పుడైనా సరే 5 ఏళ్ల కాలంలో? అసలు ఏ శాఖ ఎవరో మాకే తెలియని సిచ్యువేషన్ 5 ఏళ్ల పాటు. కానీ ఇవాళ నిమ్మల రామానాయుడు గారు కానివ్వండి, మా నాదెళ్ల మనోహర్ గారు కానివ్వండి, కందుల దుర్గేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవ్వరి శాఖ వాళ్ళు, హోమ్ మినిస్టర్ అనిత గారు కానివ్వండి, పర్ఫెక్ట్ గా వాళ్ళ శాఖని సమర్థవంతంగా నిర్వర్తించడానికి నిద్రాహారాలు మాని ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటూ ఇళ్లకు కూడా వెళ్లకుండా రాత్రి లేదు పగలు లేదు సమస్య నుంచి ప్రజల్ని గట్టును వెయ్యాలన్నటువంటి ఒకే ఒక్క సదుద్దేశంతో నిరంతరం కష్టపడుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో ఎన్నో విపత్తులు వచ్చాయి. ఎక్కడైనా ఒక్కసారైనా ఒక్క మినిస్టర్ అయినా ఆ తరహాలో పనిచేయడం మీరు చూసారు? గారు కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకునేందుకే ఈ రకంగా ముంచేపిచ్చేశారు విజయవాడ మొత్తాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరుని ఏమంటారు మీరు? పుడమేరు వాగు ఎటువైపు నుంచి ప్రవహించింది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎటువైపు ఉంది, మధ్యలో కృష్ణానదిలో ఎంత ఫ్లో ఉంది, బుడమేరు వాగు నుంచి వచ్చిన ఫ్లో ఎంత, బుడమేరు వాగు నుంచి వచ్చిన ఫ్లో కృష్ణానదిలో కలిస్తే కృష్ణానది పొంగే స్థాయి ఎంత అనేది మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లవాడిని అడిగినా చెప్తారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో తాడేపల్లి ప్యాలెస్ లో 5 ఏళ్లు ఉన్నాడు. ఆ కొంపలో చుట్టూ కటకటాలు పెట్టుకుని జైల్లో ఉన్నట్లుగానో లేదా జైల్లో ఖైదీ ఉన్నట్లుగానో. కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఏంటి, భౌగోళిక పరిస్థితులు ఏంటి, వాగులేంటి, వాటి పరిస్థితి ఏంటి అది కూడా తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఒక ముఖ్యమంత్రి రాజధాని గురించి కూడా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే నిజంగానే మామూలు మానసిక పరిపక్వత ఉన్న వ్యక్తిని సీఎంను చేశారా, లేదంటే ఒక మానసిక వైకల్యం ఉన్న వ్యక్తిని సీఎం చేశారా గతంలో రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన టైం అది. జగన్మోహన్ రెడ్డి మాటలను బట్టి జగన్మోహన్ రెడ్డి మనం ఏమన్నాం, ఎన్నో సందర్భాల్లో అతను మానసిక పరిపక్వత సరిగ్గా లేదు అన్నది మనకు చాలా సార్లు ప్రూవ్ అయింది. ఇది ఇంకోసారి మళ్ళీ చర్చించుకోవాల్సిన సమయం ఏర్పడింది మనకు ఆయన మెంటల్ కండిషన్ గురించి. పెద్ద డ్రమ్ ఉందండి, పెద్ద డ్రమ్ ఉంది, పెద్ద డ్రమ్ములో ఇంకా 35 భాగం వాటర్ ఉంటే చెమ్ము నీళ్లు పడ్డాయండి. చెమ్ము నీళ్లు పడ్డం వల్ల ఏమైద్ది? పొంగితే చెమ్మే పొంగిద్ది కానీ డ్రమ్ము మొత్తం పొంగిద్దా? కృష్ణానది వరదలో బుడమేరు కలవడం అనే కాన్సెప్ట్ అట్లాంటిది. కానీ
ఆక్రమణలకు గురై గత 5 ఏళ్లుగా ఇష్టారీతిగా వైసీపీ పాలనలో నాయకులందరూ కలిసి అధికారులను బెదిరించి ఆ బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాలంతటినీ కూడా ఆక్రమించి ఇళ్లు వేయడం మూలంగా ఇవాళ అది పొంగితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది, దయనీయ స్థితికి మారింది. అప్పుడు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఎవరు ఆక్రమించారు, దాన్ని అప్పుడు ప్రభుత్వం చూస్తూ ఎందుకు ఊరుకుంది, ఎందుకు ఖాళీ చేయించలేదు? తెలంగాణలో నోటీస్ హైడ్రా ఇచ్చారు, ఉన్నట్టుగా నోటీస్ మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా తీసుకొచ్చి ఆక్రమణలు ఏమైనా తొలగించే ఉద్దేశం ఉందా మరి? ముమ్మాటికి ఆ పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో అవసరం ఉందండి. దాన్ని ఏ మేరకు ముందు కార్యాచరణకి తీసుకొస్తారనేది రానున్న రోజుల్లో చర్చించుకోవాల్సిన అంశం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా